హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువాన్ మీడియా. నేను మీ రాజన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ మార్పులు వేగంగా మారుతున్నాయి. నిన్న వైఎస్ షర్మిల ఎంపీ లిస్టు ఎమ్మెల్యే లిస్టు విడుదల చేసింది. కడప ఎంపీ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ లిస్టు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేయడం అంటే తను గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుందంటారా, అన్న ఓడిపోవడం లక్ష్యం ముందుకెళ్తుందంటారా? అంటే ఇండైరెక్ట్గా చంద్రబాబుకు సపోర్ట్ చేస్తుందంటారా? ఏ లక్ష్యంతో వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనే ఒక లక్ష్యం అయితే ఉంది. తన గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుందో తనకు తెలియదు. కానీ కడపలో అంత కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోయినా కడప నుంచే పోటీ చేస్తుంది ఎందుకు? కాంగ్రెస్ పార్టీ బలంగా కాంగ్రెస్ పార్టీ అని కాదు, అది వైఎస్ కుటుంబానికి సంబంధించిన కడప సీటు. అవును, వైఎస్ కూతురుగా పోటీ చేస్తున్నాను. అంటే అక్కడ మనం కాంగ్రెస్ పార్టీగా చూడొద్దు, పార్టీ కంటే కూడా కడప అనేది వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన ఒక సీటు. ఓకే, తను కడపను ఎంచుకోవడానికి కారణం కూడా గెలిస్తే గెలవచ్చు అనే ఒక అభిప్రాయంతో పోటీ చేస్తుంది. రాష్ట్రంలో మిగతా చోట్ల పోటీ చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 4-5% కంటే తక్కువ వచ్చే సీట్లు ఉన్న నేపథ్యంలో ఆమెకు ఓన్ ప్లేసు, తన తండ్రి సీటు. ఇంకొకటి, అక్కడ కడప స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయట్లేదు, ఎంపీగా అవినాష్ రెడ్డి చేస్తుంది. కాబట్టి అక్కడ పబ్లిక్లో కొంత అవినాష్ రెడ్డిని షర్మిలని పోల్చుకున్నప్పుడు వైఎస్ కూతురుగా కొంత మార్పులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీగా కాదు, షర్మిలకు వైఎస్ కూతురుగా అవినాష్ రెడ్డి సొంత అంటే రిలేటివ్ కాబట్టి అక్కడ ఆ వ్యూహాత్మకంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ అక్కడ మనం చూసుకున్నట్టయితే వైఎస్ షర్మిల అన్నకు తిరుగుబాటు బావుట ఎగరవేసింది. గత 2 సంవత్సరం కాలం నుంచి ఆ ప్రయత్నంలో భాగంగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వేదికగా కనిపించింది. ఆ వేదిక ద్వారా పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో భాగంగా తను అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. సెంట్రల్ కాంగ్రెస్ కమిటీ అధిష్టానం కూడా రియాక్ట్ అయ్యి ఆమెకు వెంటనే పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే గతంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు కూడా చర్చించుకున్న సందర్భాలు చాలా తక్కువ. అక్కడ పోటీ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చంద్రబాబు నాయుడు మధ్యనే పోటీ అనుకున్నారు. ఇప్పుడు ఈమె పోటీలో నిలుస్తుందా, కాంగ్రెస్ పార్టీ నిలవదా, ఎంత శాతం ఓటింగ్ వస్తుందన్నది సెకండరీ అయినప్పటికీ ఒక చర్చలో భాగంగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల కూడా ఒక చర్చలో భాగమైంది. అక్కడ ఓటింగ్ గతంలో ఒకటి తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా, అసలు రాదా వేరే విషయం. బట్ వైఎస్ షర్మిల ఈరోజు మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం అంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్లనే కాంగ్రెస్ అనే పదం అని ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది. ఒకవేళ కనుక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో లేనట్టయితే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత ఉండేది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు ఎవరు రాకపోయేవారు. కాంగ్రెస్ పార్టీ అనేది నామమాత్రంగా మిగిలిపోయిన పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకునే స్థాయికి వైఎస్ షర్మిల తీసుకురావడం అనేది వైఎస్ షర్మిల ఘనతగా చెప్పొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా ఆ చర్చను తీసుకురావడం. అంటే మొన్నటి వరకు వైఎస్ సునీత పోటీ చేస్తానని ప్రధానంగా వచ్చింది, వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా వైఎస్ షర్మిల రావడం అంటే గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుందంటారా? ఏ పార్టీ అయినా ఎవరు అభ్యర్థినా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎవరైనా మేమే గెలుస్తామని చూసుకుంటారు. అంటే ఆ బేస్ కూడా ఎట్లా చూసుకుంటారంటే గెలుపు అవకాశాలు ఉన్న సీట్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే అక్కడ ప్రధానంగా టీడీపీ వైసీపీ ఉంది కదా, అంటే ఆ పోటీలో తట్టుకొని కాంగ్రెస్ వస్తుందని అది సమస్య. ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు నామమాత్రం పోటీ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో గెలిచే సీట్ ఒకటని చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు టీడీపీ కానీ, జనసేన కానీ, అలాగే చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కూడా మీకు గెలిచే 10 సీట్లు చెప్పమంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన 10 5 గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వరకు మీరు గెలిచే ఒక సీట్ చెప్పమంటే ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో కడపకి వెళ్ళి పోటీ చేస్తున్న సందర్భంగా ఆ ఓట్లు ఎవరి ఓట్లు చీల్చుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అక్కడ స్ట్రేట్ ఫైట్ వైసీపీకి అలాగే టీడీపీకి మధ్య ప్రధాన పోటీగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పోటీ ఉంటుంది. లేదంటే కూటమిగా జనసేన లేకపోతే బీజేపీనో కూటమి అభ్యర్థుల తరఫున ఉంటుంది. అంటే 30 సీట్ల వరకు, 32 సీట్ల వరకు కూటమికి ఇవ్వడం జరిగింది. ఎంపీ సీట్లు 9 వరకు ఇచ్చినట్టున్నారు, 8 ఇచ్చినట్టున్నారు. ఆ సంఖ్య వరకు ఈ కూటమి అభ్యర్థులు ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు స్టేట్ ఫైట్ కాంగ్రెస్ వైసీపీకి టీడీపీకి ఉండే అవకాశం ఉంటుంది. ఆ మధ్యలో
ఆమ్, కాంగ్రెస్ పార్టీ వచ్చి చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలం ఎంత అని చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం అనేది నామమాత్రం. 2%, 3%, 4%, బిలో 5%. ఆ కాంగ్రెస్ పార్టీ బిలో 5% ఉన్న కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిల తన రాజకీయ వారసత్వంగా వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అలాగే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి కూడా కడప ఎంపీగా పనిచేయడం జరిగింది. వీళ్ళిద్దరి సానుభూతి, వీళ్ళిద్దరి యొక్క గతంలో పనిచేసిన ఇది ఈమెకు ఎంతవరకు పనిచేస్తుంది, ఆ ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి. ఒకవేళ షర్మిలకు వచ్చే ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి రావాల్సిన ఓట్లే ఈమెకు రావాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓట్లన్నీ కూడా ఎక్కడ ఓట్లు, టీడీపీ ఓట్లు టీడీపీకే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ చేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడింది. అది మరో కాంగ్రెస్గా మనం చెప్పొచ్చు. వైసీపీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూలాలతో ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకత్వం, కార్యకర్తలు అందరూ కూడా అటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఇప్పుడు షర్మిల తీసుకునే ఓట్లన్నీ కూడా దాదాపు ఆమెకు వచ్చే ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి పడాల్సిన ఓట్లనే తీసుకునే అవకాశం ఉంటుంది. అదొకటి. మరొకటి యాంటీ గవర్నమెంట్ ఓటు స్టేట్గా ఎవరికి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉన్న ఓటరు తెలుగుదేశంకి వెళ్ళాలి. తెలుగుదేశం ఓట్లను ఎంతవరకు తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా మిగులుతుంది. ట్రయాంగిల్ ఫైట్ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు మనం చాలా సందర్భాల్లో చూసుకున్నాం. స్ట్రేట్ ఫైట్ ఉన్నప్పుడు ఓటర్ డిసైడ్ చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి వద్దా కావాలా, చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలా వద్దా, ఒక రెండే ఆప్షన్స్ ఉంటాయి. మూడో ఆప్షన్ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ ఇద్దరి మధ్య ఓట్ల చీలిక జరిగినప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక 100 ఓట్లు పోలైనట్టయితే అధికార పార్టీకి ఒక 40% ఓట్లు, అలాగే ప్రతిపక్షానికి ఒక 40% ఓట్లు, అలాగే థర్డ్ పార్టీకి ఒక 20% ఓట్లు వచ్చినట్టయితే మనం ప్రతిపక్షానికి సంబంధించిన 40-20 కలిపితే 60%, ఇక్కడ 40% ఉంటుంది. అదే కనుక 20% ఓట్లు కనుక అదే అపోజిషన్ పడితే అపోజిషన్ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఎన్ని తీసుకుంటుంది వైఎస్ షర్మిల, అలాగే యాంటీ జగన్ ఓటును చంద్రబాబు నుంచి ఎంత తీసుకుంటుంది, ఇది ఎవరికి లాభం, చంద్రబాబు నాయుడుకు టీడీపీకి లాభం అవుతుందా, లేదంటే వైసీపీకి లాభం అవుతుందా? ట్రయాంగిల్ ఫైట్ కనుక గట్టిగా జరిగినట్టయితే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి లాభం అవుతుంది. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్లను వైసీపీ ఓట్లని తీసుకున్నట్టయితే అది టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఇంటిపోరు అనొచ్చు. ఇంటిపోరు గతంలో 2019 ఎన్నికలకు ఇప్పటికీ తేడాను గమనించినట్టయితే 2019 ఎన్నికల్లో కుటుంబ సభ్యులంతా, ఈవెందో సునీతతో సహా, వివేకానంద రెడ్డితో సహా, షర్మిల, విజయలక్ష్మి అంతా జగన్ వెంట ఉండి ముందుకు నడిపించి అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాల మార్పును గమనించినట్టయితే ఇంటికి సంబంధించిన సభ్యులే, ఒక తల్లి మధ్యవర్తిగా ఉంది తప్పిస్తే అటు చెల్లె కానీ, చిన్న పిల్లలు కానీ అందరూ కూడా సొంత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి దూరం అవడం జరిగింది. దూరం అవడమే కాకుండా ఒక ప్రధాన జాతీయ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ వాళ్ళు గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని ఎంతవరకు ఓడిస్తారు, వాళ్ళ స్టేట్మెంట్ చూసుకున్నట్టే సునీత కానీ లేదంటే షర్మిల కానీ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ఒక హంతకుని, ఒక చంపిన వ్యక్తిని మనం ఆమోదించకూడదు, ఓటమి చెందించాలని చెప్పి డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డిని చెప్పినట్టుగా వాళ్ళు జనాలలో ప్రచారం చేస్తున్నారు. అతని పేరు ఇప్పటివరకు బయటికి రానప్పటికీ అతని ప్రోద్బలంతో అవినాష్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు చంపారనేది ఇప్పుడు ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా నమ్ముతారు, కడప లాంటి స్థానంలో ఎవరి పక్షాన ఉంటారనేది ఎన్నికల ఫలితాల తర్వాతనే నిర్ణయం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.